హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 15వ భాగాన్ని వినిద్దాం. కొడుకు స్పర్శతో పరందామయ్య ఒళ్ళంతా పులకరించింది. మెల్లిగా ప్రసాద్ని పైకి లేపి బాబు శివ అంటూ ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. అంతకాలం గుండెల్లో దాచుకున్న బాధనంతా కన్నీటి రూపంలో బయటికి పంపుతున్నాడు ప్రసాద్. కాసేపటికి తేరుకొని నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని వదిలి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ బాధపడ్డాడు. కొడుకుని చూసిన ఆనందంలో మాటలు రాక కొడుకుని తనివి తీరా చూసుకున్నాడు పరందామయ్య. తండ్రిని పక్కన కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు ప్రసాద్. నాన్న, ఇంతకాలం మీకోసం ఎంతగానో వెతికానో తెలుసా? అసలు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో అని ఎంతో బాధపడ్డాను. తీరా మీరే నా కళ్ళ ముందుకు వచ్చి ఉంటున్నా చూడలేకపోయాను, పక్కనే ఉండి కూడా మిమ్మల్ని గుర్తించలేకపోయాను అంటూ బాధపడ్డాను. ఇంతకాలం వాళ్ళ గుండెల్లో నింపుకున్న బాధనంతా కన్నీటి రూపంలో కరిగిపోతుంది ఇద్దరికీ. ఇందులో నీ తప్పేం లేదు నాన్న, నేనే నిన్ను అనవసరంగా చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు అన్నాడు. అవేం మాటలు నాన్న, ఆ సమయంలో మీ స్థానంలో నేనున్నా అలానే చేసేవాణ్ణి. కొడుకుని ఉన్నతంగా పెంచాలని ఆశించిన మీకు మీ కొడుకు ఒకరి ప్రాణం పోవడానికి కారణం అయ్యాడని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించగలను. మీ స్థానంలో ఎవరైనా మీలానే చేస్తారు. నాదే తప్పు నాన్న, అందుకేనేమో వాడిని తల్లిదండ్రులకు దూరం చేసిన పాపానికి నేను ఇంతకాలం మీకు దూరంగా బ్రతికేలా చేశాడా దేవుడు అంటూ కుమిలిపోయాడు. అంటే ప్రసాద్ అంకుల్ మా మామయ్య అనుకుంది పుష్ప. బాబాయ్ గారే మా మామయ్య అంటూ ఆశ్చర్యపోయింది సుధా. అంటే ప్రసాద్ అంకులేనా పుష్ప వాళ్ళ మామయ్య అనుకుంది నేత్ర. అందరూ మాటల్లేని మౌనమునిలా వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉండిపోయారు. కాసేపటికి అలా తాతయ్య మామయ్య ఒకరినొకరు కలవడం చూసి మురిసిపోయింది పుష్ప. ఆనందంతో కళ్ళు ముద్దయ్యాయి. అందరి కళ్ళు ఆనందంతో నిండాయి. ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. ప్రసాద్ మరియు పరందామయ్యని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. కాసేపు ఇద్దరిని వదిలేసి పక్కనే నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఒకరినొకరు తనివి తీరా చూసుకున్నారు. మనసులోని బాధనంతా పంచుకున్నారు. కాసేపటికి ప్రసాద్ కోలుకొని భార్యని పిలిచి సుధా మా నాన్నగారు అంటూ పరిచయం చేశాడు. నాన్నగారు నా భార్య సుధా, మీ కోడలు అన్నాడు. సుధా పరందామయ్య కాలికి నమస్కారం పెట్టింది. నిండు నూరేళ్లు సుఖంగా ఉండు తల్లి అని దీవించాడు. రామ్ని దగ్గరికి పిలిచి నాన్న మీ మనవడు అభిరామ్ అన్నాడు. తాతగారు అంటూ కాళ్ళకి దండం పెట్టాడు రామ్. మనవణ్ణి ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక తండ్రిగా నేను నీకు ఏమి చేశానో తెలియదు, కానీ ఈరోజు నువ్వు నాకు చేసిన సహాయం మాత్రం నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. అదేంటి నాన్న అలా అంటారు? తాతయ్య వాళ్ళ గురించి నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని ఆ బాధని మీలోనే దాచుకుని ఒంటరిగా ఎంతో బాధపడ్డారు. చిన్నప్పటి నుండి నన్ను ఒక్క మాట కూడా అనలేదు, కనీసం కోపంగా కూడా చూడలేదు. అలాంటి గొప్ప తండ్రి మీరు. నా జీవితమే మీరిచ్చింది కదా నాన్న అన్నాడు. పుష్ప వైపు చూసి తను మీ చెల్లి కూతురు పుష్ప అని పరిచయం చేశాడు పరందామయ్య. మామయ్య అంటూ దగ్గరికి వెళ్ళింది పుష్ప. రోజు చూసే అమ్మాయే అయినా ఆ క్షణం పుష్ప కొత్తగా కనిపించింది ప్రసాద్కి. ప్రేమగా పుష్ప తల మీద చెయ్యి వేసి నిమిరాడు. టక్కున పరందామయ్య వైపు చూసి ఇంతకీ అమ్మ చెల్లి ఎక్కడ నాన్న అడిగాడు ప్రసాద్. పరందామయ్య మౌనం దాల్చాడు. అలా బిడ్డ తల్లి గురించి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక గొంతు మూగబోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. తాతయ్య పరిస్థితిని అర్థం చేసుకున్న పుష్ప ప్రసాద్ పక్కకు వచ్చి నిల్చుంది. మామయ్య అంది. అమ్మ పుష్ప, మీ అమ్మ అమ్మమ్మ ఎక్కడ ఉన్నారు? నాన్న ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏమైంది వాళ్ళకి అడిగాడు కంగారుగా. అంతలోనే పుష్ప వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని పుష్ప ఇంతకుముందు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ప్రసాద్కి. అంటే నా చెల్లి చనిపోయిందా? ఎలా జరిగింది అంటూ పుష్ప వైపు చూశాడు. యాక్సిడెంట్ మామయ్య అంది పుష్ప ఏడుస్తూ. మరి మా అమ్మకి ఏమైంది? ఆవిడెక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మమ్మ కూడా అంటూ కన్నీటి పర్యంతమైంది పుష్ప. అమ్మ అంటూ ఏడుస్తూ నేలకి ఒరిగిపోయాడు. అయ్యో నేనెంత దురదృష్టవంతుణ్ణి, కన్న తల్లి కడసారి చూపి కూడా నోచుకోలేని దౌర్భాగ్యాన్ని అంటూ ఏడ్చాడు. ప్రసాద్ని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. రామ్, సుధా, పుష్ప ముగ్గురు ప్రసాద్ని ఓదారుస్తూ ఉన్నారు. నువ్వే కాదు డాడీ, నేను దురదృష్టవంతుణ్ణి. చనిపోయింది నానమ్మని తెలియక అక్కడికి వెళ్ళి కూడా ఆవిడ శవాన్ని కల్లారా చూడకుండా వచ్చేశాను అనుకుని బాధపడ్డాడు రామ్. కాసేపు అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రసాద్ని పరందామయ్యని ఎలాగైనా మంచి మూడ్లోకి తీసుకురావాలి అనుకున్నాడు రామ్. కానీ ప్రసాద్ని కదిలించడానికి భయపడ్డాడు. తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తున్నాడు ప్రసాద్. అప్పటికే చీకటి పడడంతో అందరూ మౌనంగా ఉండిపోయారు. రాత్రికి ప్రసాద్ పరందామయ్య దగ్గర పడుకున్నాడు. పుష్ప నేత్ర పైకి వెళ్లారు. పద్మ నీకో విషయం చెప్పాలి అన్నాడు శివరం. ఏంటండి అది అడిగింది పద్మ. మా బాస్ మన అమ్మాయిని వాళ్ళ కొడుక్కి ఇవ్వడం ఇష్టం లేదు అన్నాడు.
అలా ఎలా అన్నారండి? ఆయనే కదా వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందని అడిగింది. ఇప్పుడేమో నచ్చలేదంటే ఎలా? అయినా అలా ఎలా మాట మార్చేస్తారు వాళ్ళు? ఎంత మీకు బాస్ అయితే మాత్రం అలా చేస్తారా ఎవరైనా అంటూ కోపగించుకుంది. అయ్యో ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను. మా బాస్ కొడుక్కి మన అమ్మాయి నచ్చిందని ఆయన చెప్పిన మాట నిజమే, కానీ ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు అని వాళ్ళకి నిన్నటి వరకు తెలియదు. అదేంటండి మీరనేది? నాకేమీ అర్థం కావడం లేదు. అంటే ఆ రోజు వాళ్ళు చూసింది మన అమ్మాయిని కాదా? అయితే ఇంకెవరిని చూశారట? వాళ్ళు చూసింది మన పుష్పనట. మన అమ్మాయి పుష్ప కలిసి ఉండడం చూసి వాళ్ళు పొరపడ్డారు. అంటే ఆ అబ్బాయికి నచ్చింది మన పుష్పనా? అవును పద్మ, నిన్న మనం మన అమ్మాయి ఫోటో పంపాం కదా, అప్పుడే తెలిసింది వాళ్ళకి కూడా. వెంటనే నాకు కాల్ చేశారు మా బాస్. పోనీలేండి, ఎవరినైతేనేం పుష్ప కూడా మన అమ్మాయి లాంటిదే కదా, తనకు మాత్రం ఇంకెవరున్నారు? కానీ అంతమించి మంచి సంబంధం పోయిందని కాస్త బాధగా ఉంది. నాకు అలానే ఉంది, కానీ ఏం చేద్దాం? ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతారు. పోనీలేండి, మన అమ్మాయికి కూడా ఎక్కడో ఒక మంచి సంబంధం దొరుకుతుంది. అయితే రేపు ఈ విషయం మా అమ్మాయికి చెప్తాను. ఇక తను ఇక్కడికి రావాల్సిన పని లేదని కూడా చెప్తాను అంది. అలాగే అబ్బాయి ఫోటో కూడా పంపు, పుష్పకి చూపించి తన అభిప్రాయం కనుక్కోమను అన్నాడు శివరాం. అలాగే అండి అంది పద్మ. తెల్లవారింది. ప్రసాద్, పరందామయ్య తప్ప అందరూ మామూలు అయిపోయారు. నిద్ర లేచి కిందికి వచ్చింది పుష్ప. దేవుడికి పూజ చేసి హారతిస్తున్న సుధారాణిని చూసి అత్తయ్య అంటూ ప్రేమగా పిలిచింది పుష్ప. సుధారాణి కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. పూజ పూర్తి చేసుకొని పుష్ప దగ్గరికి వచ్చింది. పుష్ప, ఏది ఇంకోసారి అత్తయ్య అను అంది. అత్తయ్య అంది పుష్ప. ఇన్నేళ్ళుగా ఈ పిలుపు ఎలా దూరం చేసుకున్నాను. నేను కూడా మీ అందరూ ఉండి కూడా అనాథలా బ్రతికాను అత్తయ్య అంది. ఇక్కడ నుండి మనకు అన్ని మంచి రోజులే కోడలి పిల్ల అంది సుధా నవ్వుతూ. అంది పుష్ప నవ్వుతూ. ఇంతకీ మా మిస్టర్ బావ ఎక్కడా? ఇంకా లేవలేదా అడిగింది. ఇంకా లేదు, నువ్వు వచ్చావుగా, వెళ్ళి లేపు అంది సుధా. సరే అంటూ రామ్ గదిలోకి వెళ్ళింది పుష్ప. ఆదమర్చి నిద్రపోతున్నాడు రామ్. మెల్లగా రామ్ పక్కకి వెళ్ళి చెవులో గట్టిగా బావా అని అరిచింది. ఆ సౌండ్కి భయపడి టక్కున లేచాడు రామ్. పక్కపక్క నవ్వుతున్న పుష్పను చూసి, ఓయ్ నువ్వా, ఎందుకంత గట్టిగా అరిచావు అన్నాడు. నిన్ను నిద్రలేపావాలని బావా అంది. భావన ఏది ఇంకోసారి పిలువు అన్నాడు. అవును బావా, బావా అనే పిలిచాను అంది నవ్వుతూ. అబ్బా ఎంత బాగుందో ఆ పిలుపు వింటుంటే. చిన్నప్పుడు అమ్మతో నాకు ఒక మరదలు ఉంటే బాగుండేది, బాగా ఆట పెట్టించొచ్చు అని అంటూ ఉండేవాణ్ణి. అది ఇలా నిజమవుతుంది అనుకోలేదు. నేను కూడా నాకు ఒక బావ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. నా కోరిక కూడా ఇన్నాళ్ళకు తీరింది. ఇద్దరు నవ్వుకున్నారు. ఇంతకీ ఏంటి ఈరోజు ప్లాన్స్ అడిగాడు రామ్. ఏముంది, ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఈరోజంతా మీతోనే, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంది. సరే అయితే నేను లీవ్ అప్లై చేస్తాను ఉండు అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మేనేజర్కి మెయిల్ పెట్టాడు. ఒక పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అడిగింది పుష్ప. నువ్వు బయటికి వెళ్తే నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు. పర్లేదులే బావా, నేనేమీ అనుకోను, నువ్వు వెళ్ళు అంది. నువ్వేమీ అనుకో, నేనే అనుకుంటాను. ముందు తమరు బయటికి దయచేయండి అన్నాడు. వెళ్ళనంటే వెళ్ళను అంది. పుష్ప, ప్లీజ్ ముందు నన్ను ఫ్రెష్ అయి రాని, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా బావా అంది. అవునా, అయితే సరే నీ ఇష్టం, నీ మంచి కోసం చెప్పాను, వినలేదు కదా, సరే కానీ నేనిప్పుడు పైకి లేస్తాను. చూశాక కూడా అదే మాట మీద ఉంటే అప్పుడు చూద్దాం అన్నాడు దుప్పటి తీస్తూ. అయితే వద్దులే, నేనే బయటికి వెళ్తాను, నువ్వు తయారైరా అంది పైకి లేస్తూ. అలారా దారికి అంటూ నవ్వాడు రామ్. పుష్ప బయటికి వెళ్ళిపోయింది. రామ్ వాష్రూంలోకి వెళ్ళాడు. లేచాడా అడిగింది సుధా. వెళ్ళింది ఎవరు? నీ కోడలు ఇక్కడ, లేపే వచ్చాను అంది నవ్వుతూ. నా జీవితంలో ఇంత ఆనందించే రోజులు వస్తాయని కళ్ళలో కూడా అనుకోలేదు అత్తయ్య అంది పుష్ప. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు కదా అంది సుధా. ఎందుకు ఉండదు మామ్, తప్పకుండా ఇలానే ఉంటుంది అంటూ అక్కడికి వచ్చాడు రామ్. ఈలోపు ప్రసాద్, పరందామయ్య కూడా కిందికి దిగారు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నారు రామ్, పుష్ప. పరందామయ్య నవ్వాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా తాతయ్య అడిగింది పుష్ప. చాలా ఏళ్ల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానమ్మా, నా కొడుకుతో కలిసి అంటూ ప్రసాద్ వైపు చూశాడు. అయితే అందరూ త్వరగా తయారయ్యి రండి, నిన్న మధ్యలో ఆగిపోయిన సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం అన్నాడు రామ్. అందరూ సరే అన్నారు. నేత్రని లేపడం కోసం పైకి వెళ్ళింది పుష్ప. అప్పటికే లేచి ఫ్రెష్ అవుతున్న నేత్రని చూసిన పుష్ప, నువ్వు లేచేసావా, అయితే త్వరగా తయారవు, కిందికి వెళ్దాం, ఈరోజు మనందరికీ పెద్ద పండుగ, ఎంజాయ్ చేద్దాం అంది. కిందికా? నేనెందుకు పుష్ప? అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే మీ ఫ్యామిలీ అంతా కలిసిన సంతోషంలో మీరు పండుగ చేసుకుంటుంటే మధ్యలో నేనెందుకు? ఏంటి ఆ మాటలు, కొత్తగా మాట్లాడుతున్నావు? మేమంతా ఫ్యామిలీ అయితే నువ్వెవరివి? వాళ్ళెంతో, నువ్వు కూడా అంతే నాకు. ఇంకా మాట్లాడితే వాళ్ళకంటే నువ్వే ఎక్కువ. నోరు మూసుకొని కిందికి నడువు అంది పుష్ప.
అది కాదు పుష్ప, నేను చెప్పేది కాస్త విను. నువ్వేమి చెప్పినా నేను వినను. అసలు మేము ఇలా కలవడానికి ముఖ్య కారణం నువ్వే కదా. అసలు నువ్వు లేకపోతే ఈ ఆనందం మాకు ఎలా దొరికేది? ఇంకో మాట మాట్లాడావు అంటే ఊరుకోను. ఇక వెళ్ళి తయారవ్వు అంది. ఇద్దరూ తయారై కిందికి వెళ్లారు. అప్పటికే పరందామయ్య, రామ్, ప్రసాద్, సుధా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మీరంతా రెడీ అయిపోయారా? మాదేనా ఆలస్యం అంటూ లోపలికి వెళ్ళింది పుష్ప. పుష్ప వెనకే నేత్ర కూడా లోపలికి వెళ్ళింది. నేత్ర లోపలికి అడుగు పెడితేనే రామ్ కళ్ళు నేత్ర వైపుకు తిరిగాయి. నేత్ర మాత్రం రామ్ని పట్టించుకోనట్లుగా వెళ్ళి కూర్చుంది. అందరూ వచ్చినట్లేగా, ఇక సెలబ్రేషన్ మొదలు పెడదామా అడిగాడు రామ్. ఇంతకీ ఏం చేద్దాం అడిగింది పుష్ప. ఫస్ట్ కేక్ కటింగ్ అన్నాడు రామ్. తర్వాత అత్తా కోడళ్ళ గుమ్మగుమ్మల ప్రోగ్రాం. అప్పుడు సరదాగా అనుకున్నాం కదా ఒకరోజు వంటల ప్రోగ్రాం పెట్టుకుందామని, అది ఈరోజు పెట్టుకుందాం అన్నాడు రామ్. నేను అప్పటి నుండి రెడీగానే ఉన్నాను అంది సుధా. ఇప్పుడు నేను కూడా రెడీ అంది పుష్ప. ఓయ్, అప్పుడు నేను చేయను అన్నానుగా, ఇప్పుడేంటి అంత ఆనందంగా ఒప్పేసుకున్నావు అన్నాడు రామ్. అప్పుడంటే మీరంతా ఎవరో తెలియదు, అనవసరంగా నా వంటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలా అన్నాను. మరి ఇప్పుడంతా మన వల్లే కదా, ఎలా చేసినా ఏమీ కాదు కదా, అందుకే ఒప్పుకున్నాను అంది పుష్ప. అంటే ఈరోజు నీ వంటతో మమ్మల్ని బలి చేయబోతున్నావా? తప్పదు, అది కూడా ఫస్ట్ నిన్నే బావా అంది నవ్వుతూ. నో అన్నాడు. అందరూ నవ్వారు. సరే పదండి కేక్ కట్ చేద్దాం అన్నాడు ప్రసాద్. రామ్ ఫ్రిడ్జ్లో నుండి కేక్ తెచ్చాడు. అందరూ హాల్లోకి చేరారు. కేక్ కట్ చేసి ముందుగా పరందామయ్య, ప్రసాద్ ఒకరినొకరు తినిపించుకున్నారు. అందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. నేత్రకి మాత్రం వాళ్ళ మధ్య ఉండడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తనెందుకో తను ఒంటరిగా అనిపించింది. బయటికి నవ్వుతున్న లోపల మాత్రం బాధగా ఉంది. అందరూ కలవడం ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చిన ఆ ఆనందం తనది కాదు అని తలుచుకున్న క్షణం బాధ కలుగుతూ ఉంది. అలాంటి కుటుంబంలో సభ్యురాలను కాలేకపోతున్నాననే బాధ ఒక పక్క. ఇన్ని రోజులు ఎంతో ఆత్మీయతను పెంచిన వాళ్ళు ఇప్పుడు పరాయి వాళ్ళుగా కళ్ళ ముందు కనిపిస్తుంటే చూసి తట్టుకోలేని బాధ వీటి మధ్య నలిగిపోతూ ఉంది. కేక్ కటింగ్ అయిపోగానే అందరూ కిచెన్ వైపు నడిచారు. ఇక కానివ్వండి కిచెన్ క్వీన్స్, మీ వంట ప్రయోగాలు మొదలు పెట్టండి అన్నాడు రామ్. మేము ఎప్పుడో రెడీ, తినడానికి మీరు రెడీనా అడిగింది పుష్ప. ఉదయం నుంచి రెడీగానే ఉన్నాం, కానివ్వండి అన్నాడు. అయితే నేను మా నాన్నగారు జడ్జెస్గా ఉంటాం అన్నాడు ప్రసాద్. అయితే నేను మా అమ్మకి సపోర్ట్ అండ్ హెల్ప్ చేస్తాను అన్నాడు రామ్. నేను మా పుష్పకి చేస్తాను అంది నేత్ర. మరి ఇంకేం, ఎవరెవరు ఏమేం చేస్తారో జడ్జికి చెప్పి మొదలు పెట్టండి అన్నాడు ప్రసాద్ కుర్చీలో కూర్చుంటూ. నేను మా ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగల్ చేస్తాను అంది సుధా. నోట్లో ఊరుతున్నట్లుగా అబ్బా పొంగలి, థ్యాంక్ యూ శ్రీమతి అన్నాడు ప్రసాద్. నేను మా తాతయ్యకి ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం చేస్తాను అంది పుష్ప. స్వీట్ ఓకే, మరి హాట్ కూడా ఒకటి ఉండాలిగా అన్నాడు రామ్. అది రైస్ ఐటమ్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది అంది నేత్ర. అయితే నేను బిర్యానీ చేస్తాను అంది సుధారాణి. నేను వాంగీబాత్ చేస్తానంది పుష్ప. అయితే ఇక మొదలు పెట్టండి, మీకు సరిగ్గా 1 గంట మాత్రమే సమయం. గంట అవ్వగానే ఇద్దరు తయారు చేసిన ఐటమ్స్ జడ్జెస్ ముందు ఉండాలి. అలా ఉండకపోతే ఓడిపోయినట్లే అన్నాడు ప్రసాద్. ఇంకొక విషయం, హెల్పర్స్ మాత్రం వంటలో ఎటువంటి సహాయం చేయకూడదు, మిగతా విషయాల్లో సహాయం చేయొచ్చు అన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి అన్నాడు పరందామయ్య. తాతయ్య రెడీ చెప్పారుగా, ఇక మొదలు పెట్టండి అన్నాడు రామ్. బావా, ఇంతకీ నువ్వు చేస్తానన్న స్పెషల్ డిష్ ఎప్పుడు అడిగింది పుష్ప. అది కూడా ఈరోజే కానీ ఎప్పుడో తెలీదు, ముందు మీది కానివ్వండి తర్వాత నాది అన్నాడు రామ్. వాళ్ళ అమ్మకి నేత్ర పుష్పకి కూరగాయలు తరగడంలో సహాయం చేస్తున్నారు. కావాలని రామ్ పుష్ప వంటని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓయ్ కోతి బావ, నాతో పెట్టుకోకు, ఏం చేస్తావే కొండముచ్చు అంటూ చేతికి అందినవి పొయ్యి మీద గిన్నెలో వేస్తున్నాడు. చూడండి మావయ్య, మీ అబ్బాయి నా వంట అంతా పాడు చేస్తున్నాడు. అదంతా జడ్జెస్ పని కాదు, మీ వంట మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు రామ్ ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చినట్లుగా. నేత్ర, నువ్వు రామ్ని చూసుకో, నేను వంట పని చూసుకుంటాను అంది పుష్ప. నేత్ర రామ్తో మాట్లాడదు కనుక రామ్ని అడ్డుకోవడానికి సంశయిస్తూ ఉంది. నేత్ర, నీకే చెప్పేది, రామ్ని ఆపు, మన వంట అంతా పాడు చేసేస్తున్నాడు అని అరిచింది. ఇక తప్పదు అనుకొని రామ్కి అడ్డుపడింది నేత్ర. రామ్ నేత్ర కళ్ళలోకి చూశాడు. నేత్ర రామ్ కళ్ళలోకి చూసి వెంటనే కళ్ళు తిప్పుకుంది. రామ్ ఎటు వెళ్తే అటు వెళ్తూ అడ్డుపడుతుంది, కానీ రామ్తో మాట్లాడడం లేదు నేత్ర. నేత్రతో ఆడుకోవడానికి మంచి సమయం దొరికింది అనుకున్న రామ్ నేత్రకి కోపం తెప్పించే పనిలో పడ్డాడు. ఇక సహనం నశించిన నేత్ర, ఆంటీ ప్లీజ్ మా పని మమ్మల్ని చేసుకోనేమని చెప్పండి మీ అబ్బాయికి అంది కోపంగా. రామ్, ఇక చాలు, ఇలా రా, మన వంట అయిపోవచ్చింది అంది సుధా. గంటకి 2 నిమిషాలు ఉందనగా ఇద్దరు వంటల్ని పూర్తి చేసి జడ్జెస్ ముందు ఉంచారు. సమయానికి ముందే పూర్తి చేశారు కాబట్టి ఇద్దరికి చేరొక పాయింట్ అన్నాడు ప్రసాద్. ఇక చూడడానికి ఎలా ఉన్నాయంటే అంటూ పైకి లేచి ఇద్దరి వంటకాలు చూశారు పరందామయ్య, ప్రసాద్.
ఇద్దరూ అందంగా అలంకరించారు అని పైకి చెప్పి పేపర్లో మాత్రం సీక్రెట్గా మార్కులు వేశారు. సుధా, పుష్ప టెన్షన్గా చూస్తున్నారు. ఇక రుచి విషయానికి వస్తే అంటూ ఇద్దరు చెరొక స్పూన్ తీసుకుని ఇద్దరి వంటకాలు రుచి చూశారు. ఇద్దరు మార్క్స్ నోట్ చేశారు. ఇక వంట చేసిన విధానం గమనిస్తే అంటూ ప్రసాద్ వంటగదిలోకి వెళ్ళాడు. ఇద్దరు వంట చేసిన ప్లేసులు చూసి వెనక్కి వచ్చాడు. ఇది కూడా ఇద్దరు నోట్ చేశారు. ఫలితాల కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసాద్, పరందామయ్య మార్కుల గురించి చర్చించుకుంటున్నారు. ఈలోగా నువ్వొక పట్టు పట్టొచ్చుగా అంది పుష్ప. వైనాట్ అంటూ చేసిన ఆ వంటల దగ్గరికి వెళ్ళబోయాడు. హలో మిస్టర్ బావా, ఆగు ఆగు, పట్టు పట్టమంది తినడంలో కాదు వండడంలో అంది పుష్ప. అవును రామ్, ఈ టెన్షన్ భరించడం కన్నా అదే బెటర్, ఏదో ఒకటి చెయ్యి అంది సుధా. అయితే ఓకే, మీరు ఇంతగా అడుగుతుంటే కాదు అనేది ఏముంది అంటూ వంటగది వైపు వెళ్ళాడు. రామ్ వంట పూర్తి చేసేలోపు ఫలితాలతో సిద్ధంగా ఉన్నారు పరందామయ్య, ప్రసాద్. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయన్నాడు ప్రసాద్. ఇక్కడ స్వీట్ కూడా సిద్ధంగా ఉంది అంది సుధా. ఏంటో ఆ స్వీట్ అడిగాడు ప్రసాద్. ఇది మా నేత్ర ఫేవరెట్ స్వీట్ అంది పుష్ప నేత్ర వైపు చూస్తూ. అప్పటి వరకు రామ్ ఏం చేస్తున్నాడు చూడని నేత్ర ఉన్నట్లుండి ఆశ్చర్యంగా చూసింది. రామ్ నేత్ర వైపు చూసి నవ్వాడు. ఇంకెందుకు ఆలస్యం, ఆ ఫలితాలు త్వరగా చెప్తే నా స్వీట్తో తినడం మొదలు పెడదాం అన్నాడు రామ్. అన్నీ గమనించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు విజేతలు నా కోడలు అన్నాడు పరందామయ్య. థ్యాంక్ యూ మామయ్య అంది సుధా. అందరూ సుధకి కంగ్రాస్ చెప్పారు. కానీ పుష్ప వంటలు నిజంగా చాలా బాగున్నాయి, ఆ మాత్రం చేసిందంటే గొప్పే అన్నాడు పరందామయ్య. థ్యాంక్స్ తాతయ్య అంది పుష్ప. మా అమ్మ మజాక అన్నాడు రామ్. సరే అయితే ఇక స్వీట్ తెస్తే అందరం తిందాం అంది సుధా. కప్స్లో తెచ్చి అందరికీ ఇచ్చాడు రామ్. పర్లేదు రామ్, నీ భార్య నిజంగానే లక్కీ అంది పుష్ప. బుద్ధిగా నేను ప్రపోజ్ చేసినప్పుడే ఒప్పుకొని ఉంటే ఇప్పుడు ఇంత గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యేదానివి కాదు కదా అన్నాడు రామ్. చా, నీ గులాబ్ జామ్ కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలా? తమరికి అంత సీన్ లేదు బాబు అంది పుష్ప. ఇదంతా ఎప్పుడు జరిగింది అడిగాడు ప్రసాద్. ఒకప్పుడు జరిగిందంటలేండి, నాకు మొన్నే తెలిసింది అంది రామ్ వైపు కోపంగా చూస్తూ. అయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయింది, లేకుంటే నా కోడలు ఈ ఇంటి కోడలుగా నా ఇంట్లోనే ఉండిపోయేది అన్నాడు ప్రసాద్. ఇప్పటికీ ఏం మించిపోలేదు, ఆ కోడలికి బదులు ఈ కోడలు ఉందిగా అంది సుధా నేత్ర చేయి పట్టుకుని ముందుకు లాగి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.